తెలంగాణ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల ఆసక్తి రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ సొంత పార్టీలోనే హాట్ టాపిక్ గా మారాయి. ఈటెల మాటలకు అర్థాలేంటన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఫైటర్ గా పేరు తెచ్చుకున్న నేత ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం కోసం పార్టీని వీడుతారని చెప్పి బయటికి వచ్చారు. ఇప్పుడు ఈటెల తన సొంత పార్టీ బీజేపీలో కూడా విభిన్నమైన అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తనకు తెలంగాణ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ కొత్త కలకలానికి తెరలేపాయి. పార్టీ మొట్టమొదటి ఫిలాసఫీ దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, తర్వాత వ్యక్తి. నేను తెలంగాణ మట్టి బిడ్డను కాబట్టి ఫస్ట్ నాకు తెలంగాణ, తర్వాత నా పార్టీ, తర్వాత నేను. దీనికి అనుమానం ఉంటే చెప్పు. ఈటెల రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న నాయకులలో ఈటెల రాజేందర్ ఒకరు. అయితే 2021లో వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణలు ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. మంత్రి పదవిని కోల్పోయి బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరినప్పుడు ఆయన చేసిన ఆత్మగౌరవం అనే వ్యాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. బీజేపీలో చేరాక హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన పార్టీ లైన్ కు భిన్నంగా వెళ్తున్నారు అనే ప్రచారం అప్పుడప్పుడు వినబడుతూనే ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన చేసిన ఆరోపణలు, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆయనను నిరంతరం వార్తల్లో ఉంచాయి. మరోవైపు పార్టీ మారుతారు అనే ప్రచారం వచ్చిన ప్రతిసారి ఆయన వాటిని ఖండిస్తూ వస్తున్నారు. బీజేపీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. కానీ ఈటెల మాటలు అందుకు కాస్త భిన్నంగా తెలంగాణ ఫస్ట్ అని ఉండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం ఆయన వ్యక్తిగత భావోద్వేగమా, లేక రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇతర పార్టీల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అయినా సరే ఆయన తన వైఖరిని స్పష్టంగా చెప్తున్నారు. కొత్తగా ఈటెల రాజేందర్ గీస్తున్న ఈ కొత్త రాజకీయ గీత బీజేపీ అధిష్టానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండితులు.